హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో బొబ్బట్లని చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఇది చేయడం చాలామందికి రాదు ఫ్రెండ్స్. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే చేయడంతోనే దీనికి అంత ఈజీగా చేయడమా అని అనుకునేలా చేయొచ్చు. సో ఎలా చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం నేనైతే శనగపప్పుని నైటే నానబెట్టి తీసుకున్నానండి. సో మనం ఇలా నానబెట్టి తీసుకోవడం వలన ఇలాంటి పండగలకైనా సరే ఎప్పుడైనా చేయాలన్నప్పుడు చాలా తొందరగా అయిపోతుంది. ఇలా నానబెట్టిన పప్పుని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి దీంట్లో 1 కప్కి 2 కప్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను. ఇలా వాటర్ని తీసుకొని మూత పెట్టి మెత్తగా ఉడికించి తీసుకోవాలి. సో అది ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ మైదా పిండిని, 1 కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. సో మీ దగ్గర మొత్తం గోధుమ పిండి అవైలబుల్లో ఉన్న యాడ్ చేయొచ్చు. నేనైతే ఇలా అయితే బాగుంటుందని తీసుకుంటున్నాను. సో 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇదంతా పిండికి పట్టేటట్టుగా అంతా ఒకసారి పొడి పొడిగా కలుపుతూ తీసుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకి పిండి క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో దీంట్లో కొంచెం కొంచెం వాటర్ని తీసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా మనం పసుపు వేయడం వలన పిండి అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీకు ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. పిండి అనేది చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉండేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి పిండి ముద్దని. సో ఇలా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మనం కుక్ చేసుకున్న పప్పు అనేది మనకి చాలా మెత్తగా ఉడికేయాలి. సో ఇలా మెత్తగా ఉడికించి తీసుకున్న పప్పుని మనం చేతితో ఇలా ఫ్రెష్ చేసి చూస్తే చాలా మెత్తగా అయిపోవాలండి. సో దీన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి దీంట్లో ఉన్న జ్యూస్ అంతా సపరేట్ చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా సపరేట్ చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్ లేదా ఒక బౌల్ తీసుకొని ఈ పప్పు అనేది కంప్లీట్గా యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ జ్యూస్ అనేది పడేయకుండా చారులోనైనా దేంట్లోనైనా వాడితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో దాన్ని అలా పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం జల్లించి తెచ్చుకున్న పప్పు అనేది జార్లోకి యాడ్ చేసుకొని దీన్ని మనం మెత్తగా రుబ్బుకొని తీసుకోవాలి. మీ దగ్గర గ్రైండర్ అనేది అవైలబుల్లో ఉంటే ఇలా మెత్తగా రుబ్బుకోండి, పిండి అనేది ఇంకా బాగుంటుంది. సో నేనైతే మిక్సీలోనే చూపిస్తున్నానండి. గ్రైండర్ లేకపోయినా మనం ఇలా రుబ్బుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో అలా రుబ్బుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 కప్ బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే 1.5 కప్ బెల్లాన్ని తీసుకోవచ్చు. బెల్లం అనేది ఇలా మామూలుగా కరిగించి తీసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకున్నాక ఇలా బెల్లం అనేది పర్ఫెక్ట్గా కరిగిపోయాక దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి. పప్పు అనేది యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా పప్పు క్వాంటిటీ అంతా దగ్గర పడేంత వరకు దీంట్లో ఉండలు అనేవి లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకుంటూ తీసుకోవాలి. మనకి ఏదైనా గట్టిగా అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. నెయ్యి ఫ్లేవర్ అనేది ఈ పూర్ణానికి చాలా టేస్ట్ ఉంటుందండి. సో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేయడం వలన ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా గడ్డలు లేకుండా పర్ఫెక్ట్గా పిండి క్వాంటిటీ ముద్దని కలుపుకొని ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి సో పిండి ముద్దని ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని చేతితో చిన్న చిన్న బౌల్స్లా చేసుకుంటూ తీసుకోవాలి. మీరు కావాలంటే అంత బౌల్స్ ఒకేసారి చేసి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఒకటొకటిగానే చేసి చూపిస్తున్నాను. అలా పక్కన పెట్టేసుకొని మనం కలుపుకున్న పిండి అనేది మనకి పర్ఫెక్ట్గా నానిపోతుందండి. సో ఇలా పిండి అనేది నానిపోయాక
దీంట్లో నుంచి చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్లా చేసి తీసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్లో మనం బౌల్స్ని తీసుకోవాలి. పిండి ముద్ద అండ్ లోపల పూర్ణాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో ముద్దలా చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక చిన్న కవర్ ముక్కని తీసుకొని ఇలా మడత పెట్టి రౌండ్గా కట్ చేసి తీసుకోండి. మనకి చేయడానికి చాలా ఈజీగా అవుతుందండి. చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తాయి. నేనైతే 2 కవర్స్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను. దీనికి కొంచెం నెయ్యి అనేది రాసుకుంటూ తీసుకోవాలి. 2 పేపర్లకి సేమ్ ప్రాసెస్లో నెయ్యి అనేది కొంచెం రాసి తీసుకున్నాక మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దని చిన్న చపాతీలా చేసుకొని దీంట్లో పూర్ణాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని మనకి పూర్ణం అనేది కనిపించకుండా పిండితో కంప్లీట్గా ఇలా కవర్ చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కవర్ చేసి తీసుకున్నాక ఇలా మామూలుగా ఇలా ఒత్తేసుకొని మనం దీంట్లో ఇట్లా పెట్టేసుకొని సో దీని మీద మరొక కవర్ని పెట్టేసుకొని చేయితో ఇలా మామూలుగా ఒత్తినట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది. మీకు ఇలా చేయితో చేయనికి రాదు ఎలా అని అనుకుంటే నేను ఇంకో ప్రాసెస్లో కూడా చూపిస్తానండి. ఏం లేదు, చాలా సింపుల్గా చేయితో ఇలా ఒత్తుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది బొబ్బట్లు అనేవి. సో చేయితో ఇట్లా కంప్లీట్గా ఒత్తేసుకొని తీసుకోవాలి. చూడండి మనకి ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసేసి మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ మీద వేసుకొని కాల్చుకోవడమే. నేను ఇంకో ప్రాసెస్లో చూపిస్తున్నాను చూడండి. సేమ్ ప్రాసెస్లో పిండి ముద్దని కూడా యాడ్ చేసేసి నేను కవర్ చేయలేదండి, కవర్ చేసుకోండి పిండితో. లోపల పూర్ణాన్ని అంతా కంప్లీట్గా ఇలా కవర్ చేసుకొని తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో చేసి తీసుకోవాలి. ఇలా సేమ్ ప్రాసెస్లో తీసుకున్నాక ఇలా చేతితో మామూలుగా ఒత్తేసి సేమ్ ప్రాసెస్లో పేపర్ని పెట్టేయండి. చేతితో రాని వాళ్ళు ఇలా చపాతీ కోళ్ళతో మామూలుగా ఒత్తినట్లయితే మనకి ఇది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నాకైతే చేతితోనే బెనిఫిట్గా అనిపించిందండి చపాతీ కోళ్ళతో. అంటే చపాతీ కోళ్ళతో చేస్తే ఇలా కొంచెం పూర్ణం అనేది బయట కనిపిస్తుంది. సో ఇలా కాకుండా చేతితో చేస్తేనే నాకు ఎందుకో పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించింది. మీకు ఏది నచ్చితే దాంతో చేసుకొని ఇలా పెట్టేసుకోండి. సో అలా పెట్టేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీన్ని సిమ్లో గ్యాస్ పెట్టేసి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ కాల్చుకున్నట్లయితే మనకి పొంగుతూ చాలా ఈజీగా ఎంతో రుచికరమైన బొబ్బట్లు రెడీ అయిపోతాయి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని ఇటాటు కాల్చుకుంటూ కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ కాల్చుకున్నట్లయితే మనకి పొంగుతూ ఎంతో మెత్తగా వచ్చేస్తాయి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తాయి. సో ఇలా కంప్లీట్గా సేమ్ ప్రాసెస్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకొని తీసుకోండి. చాలా ఈజీగా చాలా మెత్తగా వస్తాయండి. రాని వాళ్ళు కూడా ఇంత ఈజీనా చేయడం అనుకునేంత మెత్తగా మనం దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. చాలా చాలా బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా సరే నాకు పర్ఫెక్ట్గా వచ్చాయి. సరే కొత్త వాళ్ళైనా సరే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో మాత్రం చెప్పండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.